పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి పూరి దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఇక కళింగపట్నానికి తూర్పున 280 కిలోమీటర్లు, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్లు ఇది కేంద్రీకృతమైనట్లు తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కళింగపట్నం, భీమినిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఇప్పటికే 3 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం జ్ఞానపురం బ్రిడ్జి దగ్గర నేను ఉన్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక పూర్తిగా ఈ బ్రిడ్జి కిందకి నీరు, వర్షం నీరు అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. వర్షం నీరు వెళ్ళిపోతున్న నేపథ్యంలో బ్రిడ్జి పరిసర ప్రాంతం అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఒక మనిషి బ్రిడ్జి లోపల నుంచి వెళ్తూ ఉన్నాడు. అవతల రోడ్డుకి దాదాపుగా ముడుకుల లోతు, అంటే నడుం లోతు వరకు కూడా నీరు వచ్చేసింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపుని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రహదారి నుంచి, రైల్వే స్టేషన్ నుంచి అటువైపు పోర్ట్ వరకు కూడా వెళ్తారు. పోర్ట్ అంటే ఇండస్ట్రియల్ జోన్ కి కానీ, లేకపోతే అటు ఇతర గాజువాక లాంటి ఇండస్ట్రియల్ ప్లేసెస్ కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్లో నుంచి ఈ బ్రిడ్జ్ కనుక క్లోజ్ చేస్తే కనుక మొత్తం చుట్టూ తిరిగి హైవే మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎప్పుడు వర్షం పడినా కూడా ఈ బ్రిడ్జ్ దాదాపుగా మునిగిపోతూ ఉంటుంది, క్లోజ్ అయిపోతూ ఉంటుంది. కానీ దానికి ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేస్తున్నప్పటికీ కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. విశాఖపట్నంలో రోడ్లు మరి బీచ్ని తలపిస్తూ ఉన్నాయి అని అంటే సముద్రంలో మనం మధ్యలో నిలబడి ఉన్నామా అన్నంత ఎక్కువ ఫోర్స్లో ఇక్కడ వాటర్ మనకి వస్తూ కనిపిస్తూ ఉంది. ఈ రోడ్లన్నిటి మీద కూడా చూస్తే కనుక జల ప్రళయాన్నే మనం చూస్తున్నా అనిపిస్తుంది. నేను కూడా నిలబడలేని పరిస్థితి, ప్రస్తుతం వాటర్ తోసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉంది ఇక్కడ. ఎందుకనంటే నాకు దాదాపుగా ముడుకుల లోతు నీరు వరకు వచ్చేసింది. ఇక్కడ వాటర్ కనుక చూస్తే కనుక చాలా ఫోర్స్గా బ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. మరి మొత్తం నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వర్షం నీరు కొట్టుకుని రావడంతో ఈ మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మోకాల్లోతి నీరు ఇప్పటికే చాలా ఫోర్స్గా ఇక్కడికి ఆ బ్రిడ్జ్ లోపలికి చేరుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వాటర్ కనుక చూస్తే కనుక మనకి వర్షం తీవ్రత ఎంత ఉంది అనేది తెలుస్తుంది. విశాఖపట్నం నగరం రోడ్లు, నగరం మధ్యలో అంటే రోడ్డు మీదకి సముద్రం వచ్చేసిందా, సముద్రపు అలలు రోడ్ల మీద కనిపిస్తున్నాయా అన్నంత రీతిలో వర్షం నీరు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికి దాదాపుగా 11 సెంటీమీటర్ల పైబడి వర్షం కురవడంతో ప్రజలందరూ కూడా అస్తవ్యస్తం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాహనాలు నీటిలో మునిగిపోతూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఆ బ్రిడ్జ్ లోపల వాహనం ఎవరు వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళంతా కూడా ఆల్రెడీ మునిగి ఆ బళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఈ మరి కాసేపట్లో ఈ బ్రిడ్జ్ సగం పైకి మునిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడికి ఎవరు కూడా రావద్దు అని చెప్తూ పోలీసులంతా కూడా వెళ్ళని ట్రాఫిక్ మళ్లింపు చేస్తూ ఉన్నారు. అయితే విశాఖపట్నంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో వర్షాన్ని చూడలేదని చెప్పాలి. ఎందుకనంటే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వర్షం ఆగలేదు. దాదాపుగా 14 సెంటీమీటర్ల పైబడి వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ మనం రెయిన్ వాటర్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత అంటే తీవ్రంగా ఒక ప్రవాహమే ఇక్కడ రోడ్ల మీద కనిపిస్తూ ఉంది మనకి. మరి కాసేపట్లో ఇక్కడ ఇంకా వర్షం గనక కురిస్తే గనక పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధం అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ వర్షం అన్నది నిన్నటి నుంచి కూడా తెరిపి ఇవ్వని కారణంగా ఇంత భారీ ఎత్తున నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికే జీవీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా కూడా హెల్ప్ లైన్స్ కావాల్సి వస్తే కనుక వాళ్ళని సంప్రదిస్తే కంట్రోల్ రూమ్స్లో వాళ్ళకి సహాయక చర్యలు అందించేదానికి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా బీభత్సమైన వాతావరణం అయితే మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్న పోలీసులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నీటిలోంచి అడుగు కూడా వేయలేనంత ఫోర్స్గా ఇక్కడికి వాటర్ పైకి మనకి వచ్చేస్తూ ఉంది. అన్నా ఏంటి మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్? ఇక్కడ నుంచి మీరు ఆల్రెడీ ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు కదా, ఏంటి ఏమి ఇచ్చారు? ప్రెజెంట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందండి. దానివల్ల ఏంటంటే 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ నుంచి ఏ వెహికల్ వెళ్ళకుండా డైవర్షన్ చేస్తున్నామండి, అదే ప్రాబ్లం.
అంటే ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయింది, ఎప్పుడు ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది వర్షం వస్తే, అంటే ఈసారి చాలా ఎక్కువగా కనిపిస్తుంది, అంతా జల దిగ్బంధం అయిపోయింది. అంటే మీరు ఆల్రెడీ పబ్లిక్ కి మెసేజ్ చేస్తున్నారా? అంటే యాక్చువల్లీ చిన్న చిన్న వర్షానికి అయితే ప్రాబ్లం లేదండి. హెవీ రెయిన్ కానీ వస్తే ఒకేసారి సిటీలో వాటర్ అంతా ఇటువైపు వస్తుంది కాబట్టి ప్రాబ్లం వస్తుందండి. ఆ ఉన్నప్పుడు ఏంటంటే మేము డైవర్షన్ చేసుకుంటామండి. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తిగా డైవర్షన్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ ఇచ్చారు. అసలు వర్షం ప్రవాహం అయితే మాత్రం ఆగేలాగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా వేరే రూట్స్ లోకి మళ్లిస్తూ ఉన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. జీవీఎంసీ అధికారులు పునరావాసాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం మనం అసలు చూడ్డానికి చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఈ తరహా ఇబ్బందులు ఎప్పుడు కూడా చూడలేదు. అంత వాటర్ ఫోర్స్ అనేది ఎంత ఫోర్స్గా వెళ్ళిపోతూ ఉంది నీటి ప్రవాహం. అయితే అధికారులు అయితే మాత్రం మెసేజ్ అయితే మాత్రం చాలా ఉదయం నుంచి కూడా చెప్తానే ఉన్నారు. జీవీఎంసీ అధికారులు ఎవరు కూడా ఇటు రావద్దని చెప్పి ఆల్రెడీ మెసేజెస్ ఫార్వర్డ్ చేశారు. ఒకవేళ వర్షం ఇంకా ఎక్కువైతే మరి రైన్ ఎఫెక్ట్ నుంచి ఉన్న ఏరియాలన్నింటికి కూడా సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని అంటున్నారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. పునరావాస కేంద్రాలని కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు మరికొంతసేపు బయటికి రావద్దు, ఇళ్ల నుంచి అత్యవసరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు తప్పితే ఎవరు కూడా రావద్దని వాళ్ళంతా కూడా ఒక రిక్వెస్ట్ మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు. అధికారులకి పబ్లిక్ కూడా సహాయ సహకారాలు అందించాల్సింది. ఎందుకనంటే ఈ క్లైమేట్ కండిషన్స్ లో బయటకు వస్తే గనక ఖచ్చితంగా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకని పబ్లిక్ అందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నారు అధికారులు, ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరం అయితే తప్పితే అని. ఒకవేళ ఎవరైనా బయట ఉంటే కనుక వెంటనే వాళ్ళంతా కూడా ఇళ్లకు చేరాలి అని చెప్పి కూడా ఒక మెసేజ్, అలర్ట్ మెసేజ్ అయితే మాత్రం పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా వర్షం కురుస్తూనే ఉంది, ఎక్కడ కూడా వర్షం ఆగలేదు. మరి సహాయక చర్యల కోసం అధికారులు అయితే ఇక్కడ అన్ని కూడా సన్నాహాలు అయితే విశాఖపట్నంలో చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.